వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అమ్మమ్మల కాలం నాటి వామ్ జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అర కేజీ బియ్యం తీసుకున్నాం, కడిగి ఉంచాలి. 2 స్పూన్లు వాము, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు. స్టవ్ మీద వెడల్పు తపేలు పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్లో వాముని, జీలకర్ర, ఎల్లుల్లిపాయ రెమ్మలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, ఉల్లిపాయలను వేసుకోవాలి. బాగా కలుపుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. 2 గిన్నెల వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఎసరు మరిగిన తర్వాత కడిగి ఉంచిన బియ్యాన్ని వేసుకొని మెత్తగా ఉడికించాలి. అంతేనండి, వామ్ జావా రెడీ అయింది. దగ్గు, జలుబుకి మంచి ఉపశమనం ఇస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మరింత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.